వాక్యాన్ని చదవండి. యాకోబు 4వ అధికారం 8వ వచనం படிப்போமாக. యాకోబు 4వ అధ్యాయము 8వ వాక్యం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. తమిళ్ல நீங்க படிப்பா. தேவனிடத்தில் சேருங்கள், தேவனிடத்தில் சேருங்கள், அப்பொழுது அவர் உங்களிடத்தில் சேருவார். அப்பொழுது அவர் உங்களிடத்தில் சேருவார். హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని ఇక్కడ మనం ఈ వాక్యములో మనం చదువుతూ ఉన్నాము. நீங்கள் தேவனிடத்தில் சேருங்கள், அப்பொழுது அவர் உங்களிடத்தில் சேருவார் என்ற வசனத்திலே మనం படிக்கிறோம். జీవించినటువంటి ఈ దినాలు అంత్య దినాలై ఉన్నది. நாம் జీవించిన నాட்கள் కடைசி నాட்களாக இருக்கிறது. ఈ లోకము యొక్క ఈ కృపా ద్వారం మూతవేయబడి ఉపద్రవ కాలము ఆరంభించినటువంటి ఒక అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము. இந்த கிருபையின் வாசல் மூடப்பட்டு இவ்விதமாக உபத்திரவ காலத்தில் பிரவேசிக்கிறதான அந்த ஒரு கடைசி நாட்களை நாம் எல்லாரும் வாழ்ந்து கொண்டிருக்கிறோம். దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో మనము మన జీవితాన్ని పరిశీలించుకొని మనం దేవునికి దగ్గరగా ఉన్నామా దూరముగా ఉన్నామా అని చూసి మనం ఒకవేళ దూరముగా ఉంటే నిశ్చయముగా ఆయన యొక్క దగ్గరకు మనం వచ్చేదానికి మనం ప్రయాసపడాలి. நம்முடைய ஜீவியத்தை நாம் பரிசோதித்து பார்த்துக்கொண்டு கர்த்தருடைய வருகையிலே காணப்படுவதற்கு நம்முடைய ஜீவியம் ஆயத்தம் இருக்கிறதா இல்லை என்று நம்மை பரிசோதித்து நாம் ஜாக்கிரதையாக நாம் ஜெபிக்க வேண்டும். గత వారములో కొన్ని 2-3 వారాల క్రితం ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించి ఉన్నాము. கடந்த 2 వారాలుగా இந்த వచనத்தை நாம் ధ్యానించాము. దేవుని యొక్క వాక్యములో దేవునికి దూరమైనటువంటి కొంతమందిని గురించి మనము చూస్తేమే. தேவனுடைய வார்த்தையில அவிதமா தேவனுடைய வேதத்தில் போய் பார்க்கும்போது சில தேவனை விட்டு விலகி போனதா பார்க்கிறோம். లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యములో చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుండి దూరముగా పోయినటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం చూస్తేమే. லூக்கா சுவிசேஷம் 18వ அதிகாரம் 13వ వచనத்திலே அங்கே இளைய குமாரன் தகப்பனை விட்டு விலகி దూరముగా போனதை குறித்து படிக்கிறோம். దాని యొక్క ఫలితము ఎంత ఘోరముగా ఉండేని కూడా మనం తెలుసుకున్నాము. அதனுடைய விளைவு எவ்வளவு ఘోరமா இருந்தது என்று குறித்து நாம் అదే தெரிந்து విధముగా రెండవదిగా పెద్ద కుమారుడు తండ్రి ఇంట ఉండినే తండ్రి యొక్క హృదయానికి దూరముగా ఉండి తండ్రి యొక్క ఇంటికి దూరముగా ఉన్నటువంటి కార్యాన్ని కూడా మనం చూస్తేమే. பாருங்கள், அவனுக்கு கூட தகப்பனோடு இருந்தான இந்த மூத்தவனுக்கு கூட அவன் தகப்பனோடு இருந்தும் கூட அவன் வீட்டுக்கு உள்ளே வராமல் வீட்டுக்கும் தூரமாய் இருந்து தகப்பனுக்கு దూరமாய் நின்று கொண்டிருக்கிறான். ఈ విధముగా అనేక మంది వేదములో యోనాను గురించి తర్వాత కుష్ఠరోగుల గురించి సుంకరిని గురించి ఈ విధముగా ఎంతో మందిని గురించి మనము దేవునికి దూరముగా ఉన్నటువంటి కార్యాల గురించి మనం తెలుసుకున్నాము. ఈ విధముగా అనేకరు இந்த யோனாவை குறித்து சில பிறகு அந்த ஆயக்காரன் பிறகு இன்னமாக పేతురుని గురించి కుష్ఠరోగుల గురించి కుష్ఠరోగిகளை குறித்தும் ఈ విధముగా ధనవంతుడు అబ్రహాము యొక్క కథలో ఉండేటువంటి ఆ యొక్క ధనవంతుని గురించి இந்த அபிரகாமின் மடியில் இருக்கிறதால அபிரகாமின் விட்டு దూరమైందన இந்த ఐశ్వర్యాన్ని குறித்தும் తర్వాత యోనాను గురించి యోనాவை குறித்தும் ఈ విధముగా దేవునికి దూరముగా ఉన్న వాళ్ళ గురించి మనం చూస్తేమే. இன்னமாக தேவனை விட்டு விலகி దూరమై పోనవர்கள் దాని నిమిత్తం వాళ్ళు అనుభవించినటువంటి శోధనల్ని శ్రమలు ఎంత గొప్పది అనేది కూడా మనము తెలుసుకున్నాము. அது நிமித்தம் அவர்களுக்கு வந்த கஷ்டங்கள் துன்பங்கள் எவ்வளவு என்று கூட படித்திருக்கிறோம். మనము దేవునికి సమీపముగా రావాలి అని ఈ వాక్యములో మనము చదివి ఉన్నాము. அவரிடத்திலே வந்து சேர வேண்டும், సమీపமாய் வர வேண்டும் என்ற வசனத்திலே ఎందుకు మనము దేవునికి సమీపముగా రావాలి? எதற்கு நாம் கர்த்தருக்கு సమీపமாய் வர வேண்டும்? ఫిలిప్పీయులు 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. பிலிப்பியர் 4వ அதிகாரம் 5వ వచనం படியுங்கள். మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు సమీపముగా ఉన్నాడు అని ఇక్కడ మనం వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. கர்த்தர் సమీపமாய் இருக்கிறார் என்ற வசனத்திலே படிக்கிறோம். దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు కాబట్టి கர்த்தர் நமக்கு సమీపமாய் இருக்கிறார். మనం ఆయన యొక్క సమీపమునకు రావాలి. அவருக்கு சேர்ந்து దేవుడు మనకి సమీపముగా ఉండేటువంటి కాలములోనే మనం ఆయనకి సమీపముగా పోవాలి. கர்த்தர் நமக்கு సమీపமாய் இருக்கிற அந்த காலத்தில் தான் நாம் தேவனுக்கு సమీపமாய் நெருங்கி வர యెషయా வேண்டும். 55వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. యెషయా 55వ அதிகாரம் 6వ వచనం படியுங்கள். యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. యెహోవా మనకు దొరకనటువంటి కాలమందు ఆయన మనం వెతకాలి. கர்த்தர் நமக்கு அவர் கண்ணடைத்தக்கதான அந்த காலத்திலே நாம் தேவனை ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే ఆయన యొక్క మనం మొరపెట్టి వేడుకోవాలి. அவர் நமக்கு సమీపமாய் இருக்கும் பொழுது தானே நாம் அவருக்கு முறையிட்டு நாம் அவரிடத்தில் சேர வேண்டும். దేవుడు మనకు సమీపముగా
సమీపముగా ఉన్నాడు. தேவன் நமக்கு சமீபமாய் మనము இருக்கிறார். దేవునికి సమీపముగా వెళ్ళాలి. நாம் கூட கர்த்தருக்கு சமீபமாய் வர வேண்டும். అయితే పాపమైనది దేవునికి సమీపముగా పోకుండా దేవునికి దూరముగా తీసుకొని పోయేదానికి పాపము ఒక కారణముగా ఉన్నది. ஆனால் தேவனை விட்டு நெருங்கி வராதபடிக்கு பாவமானது நம்மை தூரமாக கொண்டு போவதற்கு அது దేవుని సమీపించి పోయేదానికి అడ్డుగా ఆటంకపరిచేది అది పాపమే. ఈ విధముగా దేవుని நம்ம கிட்ட சேராதபடிக்கு நம்மை தடை செய்வது இந்த பாவமாய் இருக்கிறது. కాబట్టి దేవునికి దూరముగా చేసేటువంటి ప్రతి కార్యానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ஆகிய தேவனை விட்டு நம்ம தூரமாக போகிறது எல்லா கருத்துக்கும் நாம் ஜாக்கிரதையாய் இருக்க வேண்டும். ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూసినట్లయితే ஆதியாகமம் 4వ அதிகாரம் 7వ వచనం படிக்கும் பொழுது నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా కయ్యని యొక్క విషయములు చెప్పినటువంటి వార్త నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తలని లేవనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. పాపము ఎక్కడ పొంచి ఉండును? இந்த பாவம் எங்கே அடங்கி கொண்டிருக்கும்? వాకిట పొంచి ఉండును. நம்முடைய அந்த வசப்படியத்தானே మనము దేవునికి సత్క్రియ అనగా దేవుని యొక్క చిత్తము నుండి మనము తొలగిపోయినప్పుడు ఆ యొక్క వాకిట పాపము పొంచి ఉండి మనల్ని అటాక్ చేసేదానికి అది వచ్చును. தேவனுக்குரிய நன்மை செய்த காரியத்தை விட்டு விலகி போகும்போது இந்த பாவமானது அந்த வசப்படியில் படுத்துக்கொண்டு நம்மை பிடிக்கிறதா? నువ్వు ఎంతో గొప్ప పాపము చేయాల్సినటువంటి అవసరం లేదు. நீ எவ்வளவோ பெரிய பாவத்தை செய்ய வேண்டிய నువ్వు அவசியம் దేవుని இல்லை. యొక్క చిత్తము నువ్వు చెయ్యని ఎడల நீ தேவன் சித்தத்தை செய்யாமல் నువ్వు పాపానికి సమీపముగా ఉన్నావనే అర్థము. நீ பாவத்துக்கு சமீபமாய் இருக்கிறாய் என்று தான் அர்த்தம். కాబట్టి మనము పాపమునికి మనము సమీపమయ్యేటప్పుడు మనము దేవునికి దూరమైపోయేది వాస్తవమే. நாம் எப்பொழுது பாவத்துக்கு நெருங்கி போகிறோமோ அப்பொழுது தேவன் நம்மை விட்டு விலகி ఈ தூரமாக సత్యాన్ని போவார். మనము మనసులో ఉంచుకోవాలి. இந்த சத்தியத்தை நம் மனதிலே வைத்துக் నేనేమి கொண்டு పాపం చేసినాను, నేను వాళ్ళ వలే కాదు వీళ్ళ వలే కాదు, నేను బాగున్నాను, నేను పాపం చేయలేదు అని నువ్వు సమర్థించుకొనవద్దు. நான் பாவம் செய்யவில்லையே, அவர்கள் போல இல்லையே, இவர்கள் போல இல்லை என்று நீ அவனை நீ தேர்ச்சி నువ్వు கொள்ளலாம். దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా ఉండేదే అది పాపముగా ఎంచబడును. நீ தேவ சித்தத்தை செய்யாமல் இருப்பதே அது பாவம் என்று పొంచి எண்ணப்படுகிறது. ఉండేటువంటి వాకిట పొంచి ఉండేటువంటి పాపమైంది నువ్వు దేవుని చిత్తాన్ని చేయనప్పుడు అది ఆ వాకిట్లో నుండి దూరి నీ సమీపానికి వచ్చును. நீ தேவ சித்தத்தை செய்யாமல் போகும்போது உன்னுடைய வசப்படியிலே படுத்துக் கொடுத்து அந்த பாவமானது உன்னை வந்து பிடித்துக் கொள்ளும். అప్పుడు నువ్వు దేవునికి దూరముగాను పాపానికి సైతానికి సమీపముగా మారిపోదువు. நீ அப்பொழுது தேவனை விட்டு விலகி தூரமாகவும் சாத்தானுக்கு பாவத்துக்கு நெருங்கியும் போய் விடுவாய். కాబట్టి మనము ఈ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ஆகிய இந்த விஷயத்தில் மிகவும் ஜாக்கிரதையாக இருக்க வேண்டும். తరువాత యెషయా 50వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూసినట్లయితే இந்த பிறகு ஏசாயா 55వ அதிகாரம் 8వ వచనం படிக்கும் నన్ను பொழுது నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. చదవండి ఆ వాక్యాన్ని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. తమిళ యెషయా 50వ అధ్యాయము 8వ వాక్యం. ఐజయా 50th chapter 8th verse. என்னை நீதிமானாக்குகிறவர் சமீபமாய் இருக்கிறார். నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. என்னை நீதிமானாக்குகிறவர் சமீபமாய் இருக்கிறார் என்று இங்க మనము வசனம் నీతిగల சொல்லுகிறது. జీవితాన్ని మనము చేయాలి. நாம் ஒரு நீதியுள்ள ஜீவியத்தை செய்ய ఏ வேண்டும். విధంగా మనం నీతి కలిగినటువంటి జీవితాన్ని చేసేది? நாம் எப்படி ஒரு நீதியுள்ள ஜீவித்தை செய்வது? మనము తలంచేటటువంటి అంతయు కూడా నీతిగా ఎంచబడదు. நாம் நினைப்பதெல்லாம் கூட நீதி என்று நாம் எண்ணக்கூடாது. అయితే అలాగైతే ఏ విధంగా మనం నీతిమంతులముగా మార్చబడి నీతిగల జీవితాన్ని మనం చేసేది అంటే அப்படினா எப்படி நாம் நீதிமானாக எண்ணப்பட்ட ஒரு நீதியுள்ள ஜீவித்தை செய்வது? యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే మనల్ని నీతిమంతులుగా తీర్చేదానికి చాలినంత రక్తముగా ఉన్నది. இயேசுவுடைய ரத்தம் மாத்திரமே நம்மை நீதிமான்களாக எண்ணப்படுவதற்கு அது சாத்தியமாய் இருக்கிறது. జన్మ ప్రకారము మనం నీతిమంతులముగా జన్మించలేదు. நம்முடைய ஜென்மத்தின் பிறப்பின்படி நாம் எல்லாரும் நீதிமான்களாய் பிறக்கவில்லை. జన్మలో మనమందరము పాపులుగానే జన్మించి ఉన్నాము. நாம் பிறக்கும் பொழுதே பாவிகளாய் தான் అయితే பிறந்திருக்கிறோம். యేసు క్రీస్తు యొక్క రక్తముని మనము అంగీకరించినప్పుడు ஆனால் நாம் இயேசு கிறிஸ்துவின் ரத்தத்தை ஏற்றுக்கொள்ளும் ఆ యేసు ప్రభు యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము యొక్క శక్తి ద్వారా இயேசு கிறிஸ்துவின் பரிசுத்தமான ரத்தத்தின் வல்லமையின் மூலமாக మనము నీతిమంతులముగా
మనం తీర్చబడగలుగుతూ ఉన్నాము. நாம் நீதிமான்கள் எனப்படுவதற்கு அவ்விதமாக தகுதியுள்ளவராக ఈ యొక్క மாறுகிறோம். కార్యాన్ని మనం గ్రహించాలి. இந்த ஒரு காரியத்தை நாம் உணர வேண்டும். మనము నీతిగా జీవించకుండా ఉండేదే దేవునికి దూరముగా ఉండేది. நாம் நீதியாய் ஜீவிக்காமல் இருப்பதே நாம் தேவனை விட்டு தூரமாக కాబట్టి இருப்பதாய் మనము దేవుని இருக்கிறது. యొక్క రక్తము వల్ల మన సకల పాపాలని కడుగుకొని మనం నీతిమంతులముగా మార్చి ఆయనకి సమీపముగా వస్తుము గాక. ஆகையால் தேவனுடைய ரத்தத்தின் மூலமாக நம்முடைய சகல விதமான பாவங்களையும் கழுவிக்கொண்டு நாம் நீதிமான்களாக உள்ளே வருவோமாக. తరువాత కీర్తనలు 85వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదవగా சங்கீதம் 85ஆம் அதிகாரம் 9ஆம் வசனம் படிக்கும் பொழுது మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ చదవండి ఆ వాక్యాన్ని. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి ఆయన యొక్క రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ ఎవరికి సమీపముగా ఉన్నది? கர்த்தருடைய ரட்சிப்பு யாருக்கு சமீபமாக இருக்கிறது? ఆయనకి భయపడే వారికి ఆయన యొక్క రక్షణ సమీపముగా ఉన్నది. அவருக்கு பயந்தவர்களுக்கு ரட்சிப்பானது சமீபமாக இருக்கிறது. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, నీకు రక్షణ, దేవుని యొక్క రక్షణ నీకు సమీపముగా ఉండాలి అంటే నువ్వు దేవునికి భయపడేటువంటి భయము నువ్వు కలిగి ఉండాలి. பிரியமான தேவனுடைய பிள்ளையே, உனக்கு தேவனுடைய ரட்சிப்பு சமீபமாக இருக்க வேண்டும் என்றால் நீ தேவனுக்கு பயப்படுகிற பயம் உனக்குள் இருக்க வேண்டும். 1 పేతురు 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదవండి. 1 பேதுரு 1ஆம் அதிகாரம் 5ஆம் வசனம் படியுங்கள். కడవరి కాలమందు ఆ. బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు నీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. యెషయా 56వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. ஏசாயா 56ஆம் அதிகாரம் 1ஆம் வசனம் படியுங்கள். యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా నా ఉన్నది, నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, ఆ. నీతిని అనుసరించి నడుచుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమ, మనము అంత్యకాలములో మనం జీవిస్తూ ఉన్నాము. பிரியமானவர்களே, நாம் கடைசி காலத்திலே வாழ்ந்து మనము கொண்டிருக்கிறோம். దేవునికి భయపడి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణకు మనం సమీపముగా ఉండాలి. நாம் தேவனுக்கு பயந்து தேவன் கொடுத்த ரட்சிப்புக்கு మన சமீபமாக దేహము విమోచింపబడినటువంటి సమయమైనది ఆసన్నమై ఉన్నది. நம்முடைய தேகத்தின் மீட்பானது வருவதற்கு சமீபமான நேரம் வந்திருக்கிறது. కాబట్టి ఈ యొక్క దేహాన్ని వదిలి దేవునితో కూడా పోయేదానికి మన యొక్క రక్షణ మనకు అవసరమై ఉన్నది. ஆகிய சரீரத்தின் மீட்பு அடைவதற்கு இந்த ரட்சிப்பு மிகவும் தேவைப்படுகிறது. ఆ రక్షణ మనకు కావాలంటే మనం దేవునికి సమీపముగా పోవాలి. அந்த ரட்சிப்பு நமக்கு வேண்டும் என்றால் நாம் தேவனுக்கு சமீபமாய் வர வேண்டும். దేవునికి సమీపముగా వచ్చు వారికి ఆయన యొక్క రక్షణ అనేది సమీపముగా ఉన్నది. தேவனுடைய ரட்சிப்புக்கு சமீபமாய் வருகிறவர்களுக்கு அவருடைய மீட்பு கூட நெருங்கி కాబట్టి இருக்கிறது. మనం దేవునికి సమీపముగా రావాలి. ஆகிய நாம் தேவனுக்கு சமீபமாய் வர வேண்டும். తర్వాతగా మనం ఎందుకు దేవునికి సమీపముగా రావాలి అంటే மீண்டும் நாம் பிறகு எதற்காக தேவனுக்கு சமீபமாய் வர வேண்டும் యాకోబు என்றால் 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. யாக்கோபு 5ஆம் அதிகாரம் 8ஆம் வசனம் படியுங்கள். ప్రభువు రాక సమీపించుచున్నది గనుక ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది గనుక கர்த்தருடைய வருகை சுலபமாய் இருக்கிறது మీరు ஆனபடியால் ఓపిక కలిగి ఉంటే நீங்கள் நீடிய మీ பொறுமையாய் హృదయములను இருந்து స్థిరపరచుకొనుడి అని ఉన్నది. உங்கள் இருதயங்களை ஸ்திரப்படுத்துங்கள் என்ற வசனம் మనకు మనము சொல்கிறது. ప్రభు యొక్క రాకడకు సమీపముగా వచ్చి ఉన్నాము. அப்படி என்றால் நாம் கர்த்தருடைய வருகைக்கு சமீபமாய் வந்திருக்கிறோம். ఇంకొకటి విధముగా చెప్పాలంటే దేవుడు తన కొరకు సిద్ధపరచబడినటువంటి పెళ్లి కుమార్తెని లేదా సంఘముని తీసుకొని పోయినటువంటి ఆ యొక్క కాలము సమీపమై ఉన్నది. இன்னொரு விதமாய் சொல்ல போனால் தன்னுடைய மனவாட்டியை கொண்டு போவதற்கு மணவாளன் நம்முடைய இயேசுவானவர் வருகிறது நேரம் நெருங்கி ఆయన வந்திருக்கிறது. వచ్చేటటువంటి సమయమైనది సమీపముగా ఉన్నది. ఇప్పుడు మనము చూసుకోవాల్సినటువంటి కార్యం ఏమనగా ఆయన్ని పోవుటకు మనము ఆ రక్షణకు ఆ దేవునికి సమీపముగా ఉన్నామా అనేది మనము చూసుకోవాలి. தேவனிடம் வருவதற்கு ஆயத்தமாக இருக்கிற இந்த காலங்களும் நெருங்கி வந்திருக்கிறது. ஆனால் அவருடன் போவதற்கு நாம் ஆயத்தமா இருக்கிறோமா? அதுக்கேற்ற ஜீவியம் இருக்கா? அதுக்கேற்ற ஆயத்த நம்ம இருக்கிறதா என்று நாம் பார்க்க வேண்டும். దేవునికి సమీపముగా ఉండటకు మన యొక్క జీవితంలో రెండు కార్యాలు మనకు అవసరమై ఉన్నది. தேவனுடைய வருகையில் போவதற்கு நம்முடைய ஜீவிதத்தில் இரண்டு காரியங்கள் தேவைப்படுகிறது. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదవండి. லூக்கா சுவிசேஷம் 21ஆம் அதிகாரம் 36ஆம் வசனம் படியுங்கள்.
కాబట్టి ఆ, మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని జరగబోవునటువంటి వీటన్నిటిని తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలువబడుటకు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఉమ్, ఎల్లప్పుడూ ఉమ్. ప్రార్థన చేయించు మెలకుగా ఉండుడని చెప్పెను. ఆ, మనము ఎల్లప్పుడూ మనము ప్రభువుకి సమీపముగా రావాలంటే రెండు కార్యాలు మనకు అవసరమై ఉన్నది. நாம் மனுஷகுமாரனுக்கு நாம் எதிர்கொண்டு போக வேண்டாம். நம்மளுக்கு இரண்டு காரியங்கள் தேவைப்படுகிறது. మనము పాపములో పడిపోకుండా நாம் பாவத்திற்கு விழுந்து விடாமல், ఆ పాపముకు పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? நாம் பாவத்திற்கு விழுந்து போகாமல் இருப்பதற்கு நாம் మనం என்ன செய்ய வேண்டும்? మెలకువగా ఉండి మనం ప్రార్థించే వారమై ఉండాలి. நாம் விழித்திருந்து మనం ஜெபிக்கிறவர்களாய் இருக்க మెలకువగా ఉండి வேண்டும். ప్రార్థించే వాళ్ళముగా ఉండకపోతే நாம் விழித்திருந்து ஜெபிக்கிறவர்களாய் இல்லாமல் போனால் సైతాను మన విషయంలో చేసినటువంటి ఆ తంత్రాలు మనకు తెలియకుండా పోవును. சாத்தான் நம்முடைய ஜீவிதத்தில் செய்கிறதான அந்த தந்திரங்கள் நமக்கு కాబట్టి தெரியாது. మనకు పాపమునకు పడిపోకుండా మనము ఉండాలి అంటే ஆக நாம் பாவத்திற்கு விழுந்து போகாமல் இருக்க வேண்டும் என்றால் మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. అప్పుడే సైతాన్ యొక్క తంత్రాల గురించి మనం ఎరుగగలము. நாம் ஜெபத்திலே விழித்திருந்து தரித்திருக்க வேண்டும். அப்பொழுதே நமக்கு சாத்தானுடைய தந்திரங்கள் நமக்கு தெரியும். రెండవదిగా మనం చూసినట్లయితే இரண்டாவதாக మనము பார்க்கலாம், మార్గములో కావిలి ఉండాలి. நம்முடைய வழியிலே பாதுகாப்பானது இருக்க வேண்டும். నాహూము 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూసినట్లయితే நாமும் 2ஆம் அதிகாரம் 1ஆம் வசனம் படியுங்கள். లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. లయకర్త నీ మీదికి వచ్చుచూ ఉన్నాడు. నీ దుర్గమునకు కావలి కాయుము. నీ దుర్గములకు కావిలి కాయము. లయకర్త నీ మీదికి వచ్చుచూ ఉన్నాడు. నీ దుర్గములకు కావిలి కాయము. మార్గములో కావలి ఉండు. మార్గముల్లో కావిలి ఉండము. లయకర్త మన మీదికి వచ్చుచూ ఉన్నాడు కాబట్టి మన యొక్క మార్గముల్లో మనం కావిలి ఉండాలి. ஆகையால் இந்த சிதறடிக்கிறவன் நம்முடைய வழியிலே வந்து கொடுக்க நம்முடைய வழியை நாம் காவல் பண்ண வேண்டும் என்று இந்த வசனம் మనము சொல்லுகிறது. యేసుని మన యొక్క నేత్రాల యొక్క లోకములో ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి కార్యాల మీద కాదు, యేసు మీద మనం పెట్టాలి. நம்முடைய கண்களை நம்முடைய பார்வை உலகத்தில் இருக்கிறதான நம்ம கவர்ந்து இருக்கிறதான அந்த ஒரு காரியத்தின் மேலே நம்முடைய பார்வையை வைக்காமல் இயேசுவின் மேலே நம்முடைய பார்வையை நம்ம வைக்க మన యొక్క வேண்டும். యేసు, మన యొక్క కన్నులు మన యొక్క యేసుని తేరి చూస్తూ ఉండాలి. நம்முடைய கண்கள் இயேசுவையே நோக்கி பார்த்து கொண்டு இருக்க வேண்டும். సామెతలు 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని చూసినట్లయితే நீதிமொழிகள் 4ஆம் அதிகாரம் 25ஆம் నీ வசனம். కన్నులు ఇటు అటు చూడక సరిగా అని చదవండి వాక్యాన్ని. నీ కన్నులు నీ కన్నులు ఇటు అటు చూడక ఇటు అటు చూడక సరిగాను సరిగాను నీ కనురెప్పలు నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ ముందర చూటిగాను చూడవలేను. నీ కనులు అటు ఇటు చూడగా అది సరిగాను నీ ముందర చూటిగాను చూడవలేను అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. உம்முடைய கண்கள் அக்கம் பக்கம் பார்க்காமல் அது நேராய் பார்க்கிறதா இருக்க வேண்டும் என்று இந்த வசனம் యోబు ఈ சொல்கிறது. కన్నుల గురించి చెప్పేటప్పుడు யோபு என்பவர் தன்னுடைய இந்த கண்களை குறித்து சொல்லும் பொழுது 15వ అధ్యాయము యోబు 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. யோபு 15ஆம் அதிகாரம் 4ஆம் வசனம் படியுங்கள். నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. హల్లెలూయా. దేవుని గుచ్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. హల్లెలూయా. మనం ఏమి చేయాలి? நாம் என்ன செய்ய வேண்டும்? దేవుని గురించినటువంటి ధ్యానము మనము చేయాలి. தேவனை குறித்த ஒரு தியானத்தை நாம் செய்ய வேண்டும். ఎల్లప్పుడూ మనము దేవుని గురించి ధ్యానము అనగా మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వాళ్ళమై ఉండాలి. நாம் எப்பொழுதும் தேவனை குறித்து தியானம் என்று சொன்னால் எப்பொழுதும் ஜெபிக்கிறவர்களாய் இருக்க అప్పుడు வேண்டும். మనము దేవునికి సమీపముగా రాగలము. அப்பொழுது நாம் தேவனுக்கு சமீபமாய் வர முடியும். నిశ్చయముగా నేను దేవునికి సమీపముగా ఉన్నానని చెప్పగలిగినటువంటి ఒక బిడ్డ అతను తన యొక్క ప్రార్థన జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థించినటువంటి బిడ్డయే ఉండును. ஒரு தேவனுடைய பிள்ளையாக நான் தேவனுக்கு சமீபமாய் இருக்கிறேன் என்று சொல்வான் என்றால் அவன் நிச்சயமாக தன்னுடைய ஜீவிதத்திலே ஒரு ஜெபிக்கிறவனாய் தான் அவன் నేను இருப்பான். దేవుని బిడ్డ, నేను దేవుడు నా తండ్రి, నేను నా దేవుడు అని చెప్పుట మాత్రమే కాదు, ప్రార్థించే వాళ్ళు మాత్రమే, మెలకువగా ఉండి ప్రార్థించే వాళ్ళు మాత్రమే దేవునికి సమీపముగా ఉండగలరు. தேவனுடைய பிள்ளை என்ற வாயின் மூலமாக சொல்வது மாத்திரமே இல்லாமல் நாம் விழித்திருந்து ஜெபிக்கிறவனாய் இருந்தால் மாத்திரமே தேவனுடைய பிள்ளையாக இருக்க முடியும். ఎందుకైతే ఎవ్విధముగా మనము దేవునికి సమీపముగా రాగలము. அப்படி இல்லாவிட்டால் எப்படி நாம் தேவனுக்கு சமீபமாய் வர முடியும்? ఎవ్విధముగా మనము దేవునికి సమీపముగా రాగలము అంటే நாம் எப்படி தேவனுக்கு சமீபமாய் வர முடியும் என்றால் కీర్తనలు 65వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. சங்கீதம் 64ஆம் அதிகாரம் 5ஆம் வசனம் படியுங்கள். నీ ఆవరణంలో నివసించినట్లు నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోనికి మేలు చేత మేము తృప్తి పొందేదము. హల్లెలూయా.
ఇక్కడ నీ ఆవరణములో నివసించినట్లు అని మనము చూస్తూ ఉన్నాము. இங்கே உடைய பிரகாரங்களில் வசிக்கிறவன் என்று మనము சொல்லப்படுகிறது. దేవునికి సమీపముగా ఉండుటకు நாம் தேவனுக்கு சமீபமாய் இருப்பது మనము ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఉండాలి? நாம் எப்பொழுதும் எங்கே இருக்க మనము வேண்டும்? ఏర్పరిచినటువంటి వారి యొక్క గుంపులో మనం ఉండాలి. நாம் தெரிந்து கொள்ளப்பட்டவருடைய கூட்டத்தில் நாம் నువ్వు காணப்பட ఇష్టానికి வேண்டும். నువ్వు విచ్చలవిడిగా నీకు ఇష్టానికి నువ్వు అందరితోనూ కలిసి జీవించి నువ్వు అన్ని కార్యాలు చేసి నేను దేవునికి సమీపముగా ఉన్నానంటే అది కుదరనటువంటి కార్యము. தேவனுடைய விருப்பத்தின்படி எல்லாரோடும் கலந்து ஜீவித்து நாம் தேவனுக்கு பிரியமாயிருக்கிறேன் தேவனுக்கு சமீபமாக இருக்கிறேன் என்று சொன்னால் அது கூடாத காரியமாய் ప్రభువుకు இருக்கிறது. సమీపముగా ఉండుటకు మనము ఎల్లప్పుడూ ఏర్పరిచినటువంటి యొక్క గుంపులో మనం కనబడాలి. நாம் தேவனுக்கு சமீபமாக இருக்க வேண்டும் என்றால் நாம் எப்பொழுதுமே தெரிந்து கொள்ளப்பட்டவருடைய கூட்டத்தில் தான் நாம் காணப்பட வேண்டும். ఏర్పరచబడిన వాళ్ళు ప్రభువునకు సమీపముగా ఉండుటకు నమ్మకస్తులై ఉండాలి. அந்த தெரிந்து கொள்ளப்பட்டவர்கள் தேவனுக்கு உண்மையுள்ளவர்களாய் இருக்க வேண்டும். చదవండి ప్రకటన 17వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవండి. வெளிப்படுத்தின விசேஷம் 17ஆம் அதிகாரம் 14ஆம் வசனம் படியுங்கள். Revelation chapter 17 verse 14. మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజనై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమ ఏర్పరచబడిన వాళ్ళ ప్రభువుకు సమీపముగా ఉండుటకు నమ్మకస్తులై ఉండాలి. தெரிந்து கொள்ளப்பட்டவர்கள் தேவனுக்கு உண்மையுள்ளவர்களாயும் இருக்க வேண்டும். మనము ప్రభువుకు సమీపముగా వచ్చినట్లు நாம் தேவனுக்கு சமீபமாய் வரும்படிக்கு ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యపడితికొండ తర్వాతగా ఎవరు దేవునికి సమీపముగా రాగలరు అంటే இன்னமும் யாரெல்லாம் தேவனுக்கு சமீபமாய் வருவார்கள் என்றால் ఆ కీర్తనలు 34వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. సంగీతం 34ఆம் அதிகாரம் 18ஆம் வசனம் படியுங்கள். విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. ప్రియమైనటువంటి దేవుని యొక్క జన్మ దేవుడు ఎవరికి సమీపముగా ఉన్నాడు అంటే நம்முடைய தேவன் யாருக்கு சமீபமாய் இருக்கிறார் என்று சொன்னால் వీరికి నలిగినటువంటి హృదయము గల వారికి ఆయన సమీపమై ఉన్నాడు అనగా ఆసన్నుడై ఉన్నాడు. இந்த நறுங்குண்ட மனதையுடையவர்கள் மத்தியில் இருக்கிறார் அவர்களுக்கு சமீபமாய் இருக்கிறார். హృదయమును ఒక రాతి హృదయమును నువ్వు కలిగి ఉంటే దేవునికి సమీపముగా నువ్వు రాలేవు. ஒரு கடினமான இதயமான ஒரு கல்லான இதயம் உடையவனாய் இருப்பாயானால் நீ தேவனுக்கு சமீபமாய் வர முடியாது. తాము పట్టినటువంటి పంతములు చాలా గట్టిగా ఉంటారు, రాయి కంటే గట్టిగా ఉంటారు. అలాంటి హృదయము గల వారు దేవునికి సమీపముగా రాలేరు. சிலர் பிடித்த பிடிவாதத்திலே அது கடினமாக அது கல்லை பார்க்கல இன்னும் கடினமாக இருப்பார்கள். அப்படிப்பட்டவர்கள் தேவனுக்கு சமீபமாய் வர முடியாது. చెల్లించినా నువ్వు ఎన్ని కార్యాలు దేవుని కొరకు చేసినా నువ్వు ఎంతగా ఇది చేసినా విరిగి నలిగినటువంటి హృదయం నీకు లేకపోతే నువ్వు దేవునికి సమీపముగా రాలేవు. నీకు దేవుడు సమీపముగా ఉండలేరు. நீ எவ்வளவு தான் தேவனுக்கு காரியங்களை செலுத்தினாலும் கூட நீ எவ்வளவு தான் தேவனுக்கு செய்தாலும் கூட நீ உனக்கு நறுங்குண்ட மனதை இல்லாவிட்டால் தேவன் உனக்குள்ள வரமாட்டார். நீ தேவனுக்கு சமீபமாய் வரவும் முடியாது. దేవునికి సమీపముగా మనం వెళ్ళాలి అంటే మనకు విరిగి నలిగినటువంటి హృదయం మనకు ఉండాలి. நாம் தேவனுக்கு சமீபமாய் வர வேண்டும் என்றால் நமக்கு இந்த நறுங்குண்ட மனது என்பது இருக்க வேண்டும். 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. ஏசாயா 57ஆம் அதிகாரம் 15ஆம் வசனம் படியுங்கள். The book of Isaiah 57 chapter 15th verse. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయినవాడు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచు ఉన్నాను. అంత గొప్ప దేవుడు ఆయన ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు చెప్పండి. அவ்வளவு பெரிய தேவன் என்பவர் அவர் எங்கே வசிக்கிறார்? ఆయన వినయము గల వారి యొక్క వినయము విధేయత గల వారి మధ్య ఆయన వారిలో నివసించేటటువంటి దేవుడై ఉన్నాడు. யாரெல்லாம் இந்த பணிந்த ஆவியாய் உடையவர்களாய் இருப்பார்களோ அவர்கள் மத்தியிலே தேவன் வசிக்கிறவராய் இருக்கிறார். కాబట్టి మనము వినయము కలిగినటువంటి హృదయమును విరిగి నలిగినటువంటి హృదయమును వినయము కలిగినటువంటి హృదయమును మనం కలిగి ఉండి
ఉంటే మాత్రమే దేవునికి మనం సమీపముగా రాగలము. அவர்கள் நமக்குள்ளாக இந்த பணிந்த ஆவி என்பது இருக்க வேண்டும். பிறகு இன்னும் நம்முடைய இருதயம் என்பது அது நறுங்குண்ட ஒரு இருதயமாயும் இருந்தால் மாத்திரமே நாம் தேவனுக்கு சமீபமாய் வர முடியும். ఎఫెసీయులు 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చూసినట్లయితే எபேசியர் 2వ அதிகாரம் 13వ வசனம் படிக்கும் మునుపు பொழுது మనము ఆయనకు దూరముగా ఉంటిమే. చదవండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై క్రీస్తు ఉన్నారు. యేసునందు క్రీస్తు రక్తము వలన మీరు సమీపస్తులై ఉన్నారు. మునుపు మనము దేవునికి దూరస్తులమై ఉన్నాము. நாம் முன்பே அவிதமாக தேவனுக்கு நாம் தூரமாய் இருந்தோம். పాపము అనేది దేవుని నుండి మనల్ని చాలా దూరముగా తీసుకొని పోయే. இந்த பாவம் என்பது நம்மை தேவனை விட்டு விலகி நம்மை தூரமாக கொண்டு నేను போய்விட்டது. ఎప్పుడు పాపము చేస్తేనే అని నువ్వు అనవచ్చు. நான் எப்பொழுது பாவம் செய்தேன் ఈ என்று நினைக்க తల్లి வேண்டாம். గర్భమందును పిండముగా కలిగేదే అది పాపమందే కలిగే. నేను నా తల్లి గర్భము అందు పిండముగా ఉండగా పాపిని అని దావీదు చెప్తూ ఉన్నాడు. நாம் எல்லாரும் தாயின் வயிற்றில் உருவாகும் போது இந்த பாவத்தில் தான் நாம் உருவாகி இருக்கிறோம். ஆகையால் தாவீதும் சொல்லுவது நான் தாயின் வயிற்றிலே நான் பாவத்திலே நான் உருவானேன் என்று தாவீதும் ఇక சொல்கிறார். పాపమైనది మనల్ని దేవుని నుండి చాలా దూరముగా తీసుకొని పోయే. இந்த பாவம் என்பது நம்மை தேவனை விட்டு விலகி தூரமாக கொண்டு போனது. మనము దేవునికి దూరస్థలముగా ఉంటిమి అనగా పాపం మనల్ని దేవునికి చాలా దూరముగా చేసి ఉండే. நாம் முன்பே தேவனை விட்டு தூரமாக இருந்தோம். ஏனென்றால் பாவம் நம்மை விலக்கி நம்மை தூரமாக கொண்டு போனது. అలాగా మనము దూరస్థలమైనటువంటి మనల్ని తండ్రి అయినటువంటి దేవునికి సమీపముగా చేసినది ఎవరు? ஆனால் அவ்விதமாக பாவத்திலே தூரமாக போன நம்மை பிதாவாகிய தேவனுக்கு சமீபமாய் செய்தது யார்? పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు యొక్క రక్తమే దూరస్థలైనటువంటి మనము సమీపస్థలముగా మారేదానికి ఆయన కల్వారిలో పరిశుద్ధ రక్తం మన కొరకు కార్చిరి. இயேசுவினுடைய பரிசுத்தமான ரத்தம் மாத்திரமே, அவர் கல்வாரி சிலுவையில் சிந்தின ரத்தம் மாத்திரமே நம்மையும் பிதாவுக்கு அவை நெருங்கினவர்களாய் செய்து விட்டது. మునుపు దూరస్థలమైనటువంటి మనల్ని సమీపస్థలుగా దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి సమీపస్థలుగా చేసినది క్రీస్తు యొక్క రక్తము. முன்பே நாம் எல்லாரும் பிதாவுக்கு தூரமா இருந்தோம். ஆனால் இயேசு கிறிஸ்துவின் ரத்தமோ நம்மை பிதாவுக்கு நம்மை அவ்விதமாக நெருங்கினவர்களாய் செய்து விட்டது. ఎబ్రీయులు 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవండి. எபிரெயர் 4వ அதிகாரம் 16వ వచనం படியுங்கள். గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యుద్ధకు చేరుదుము. ధైర్యముతో కృపాసనము యుద్ధకు చేరుదము. ఇట్లా మనము ధైర్యముతో కృపాసనము యుద్ధకు మనము ఎట్లా రాగలము అంటే நாம் இவ்விதமாக எப்படி தைரியமாய் கிருபாசனத்திலே வர வேண்டும் முடியும் ఆయన என்றால் రక్తము ద్వారా మనకు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా గొర్రె పిల్ల యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనకు ఆ ధైర్యం వస్తూ ఉన్నది. அந்த ஆட்டுக்குட்டியானவருடைய இயேசுவுடைய ரத்தத்தின் மூலமாக நமக்கு அந்த தைரியத்தை கொடுக்கிறது. కృపాసనము యుద్ధకు మనకు వచ్చినటువంటి ధైర్యం కలిగిన ధైర్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే. அந்த கிருபாசனத்திலே நாம் தைரியமாய் வருவதற்கு அந்த தைரியம் என்பது இயேசு கிறிஸ்துவின் ரத்தத்தின் மூலமாக தான் நமக்கு தைரியமே வருகிறது. ఫిలిప్పీ పుస్తకము 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. 10:19 సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున ఆ. అనగా నూతనమైనదియో ఆ. జీవము గలదియో ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమున ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో ప్రవేశించేదానికి ధైర్యము కలిగించినది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే. அந்த பரிசுத்தமான சரத்தில் நாம் தைரியமாய் நுழைவதற்கு நமக்கு தைரியத்தை உண்டாக்கியது இயேசுவுடைய பரிசுத்தமான ரத்தம் ఈ மாத்திரமே. రక్తము ఎల్లప్పుడూ మన తల మీద ఉండాలి. இந்த ரத்தம் என்பது எப்பொழுதும் நம்முடைய தலையின் மேல் இருக்க வேண்டும். కొలస్సీయులు 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూసినట్లయితే கொலோசியர் 1వ அதிகாரம் 20వ வசனம் படிக்கும் பொழுது ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనకు సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనము అనేక దేవుడు వెలుగై ఉన్నారు. நம்முடைய தேவன் என்பவர் அவர் ఆయన வெளிச்சமாய் వెలుగులో இருக்கிறார். ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో మనము నడవాలి. அவர் வெளிச்சத்தில் இருக்கிறது
முன்பெல்லாம் கூட வெளிச்சத்திலே நடக்க వెలుగు வேண்டும். అనగా పరిశుద్ధత, చీకటి అనగా పాపము. இந்த வெளிச்சம் என்பது பரிசுத்தத்தை காட்டுகிறது, அந்த இருள் என்பது இந்த பாவத்தை మన యొక్క காட்டுகிறது. దేవుడు వెలుగై ఉన్నాడు, நம்முடைய தேவன் வெளிச்சமாய் ఆయన இருக்கிறார், పరిశుద్ధుడై ఉన్నాడు. அவர் பரிசுத்தராய் இருக்கிறார். మనము కూడా వెలుగులో పరిశుద్ధముతో మనం జీవించదుము గాక. நாம் கூட அந்த வெளிச்சத்திலே பரிசுத்தமாய் ஜீவிப்போமாக. మనము ఎల్లప్పుడూ దేవునితో కూడా అన్యోన్యమైనటువంటి సహవాసము గలవారమై ఉండాలి. நாம் எப்பொழுதும் தேவனுடன் நெருங்கி ஒரு அவிதமாக ஒரு ஐக்கியமாய் అదే இருப்போமாக. విధంగా మనము సంఘములో ఒక్కరితో ఒక్కరు అన్యోన్యము గలవారమై ఉండాలి. அதே விதமாக சபையில் நாம் எல்லாரும் கூட ஐக்கியத்தில் அந்யோன்யமாய் இருப்போமாக. అప్పుడే మనము దేవునికి సమీపముగా మనం రాగలము. அப்பொழுது நாம் தேவனுக்கு சமீபமாயும் வர మనము முடியும். అన్యోన్యమైనటువంటి సహవాసము లేని ఎడల நமக்குள்ள இந்த அந்யோன்யம் என்ற சகவாசம் இல்லாமல் ప్రభు పరిశుద్ధమైనటువంటి రక్తము యొక్క శక్తి మన యొక్క జీవితంలో ఉండదు. இயேசுவின் பரிசுத்தமான ரத்தத்தின் அந்த வல்லமை நம்முடைய ஜீவிதத்துக்குள் இருக்காது. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తము యొక్క శక్తి మన యొక్క జీవితంలో లేకపోతే మనం దేవునికి సమీపముగా మనం ఉండలేము. இயேசுவின் பரிசுத்தமான ரத்தத்தின் வல்லமை நம்முடைய ஜீவிதத்தில் இல்லாமல் போகுமே என்றால் நாம் தேவனுக்கு சமீபமாய் வர முடியாது. కాబట్టి ఆయన యొక్క రక్తము యొక్క శక్తి ద్వారా మనం దేవునికి సమీపముగా వచ్చుదుము గాక. அவருடைய ரத்தத்தின் வல்லமை மூலமாக நாம் தேவனுக்கு சமீபமாய் வருவோமாக. హెబ్రీయులు 7వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చూసినట్లయితే எபிரியர் 7వ அதிகாரம் 25వ వచనం. ఆయన ద్వారా మనము దేవునికి సమీపముగా వచ్చి ఉన్నామని మనం చదువుతూ ఉన్నాము. அவர் மூலமாய் நாம் தேவனுக்கு சமீபமாய் வந்தோம் என்று తిమోతి படிக்கிறோம். 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 1 తిమోతియు 2వ அதிகாரம் 5వ వచనం అక్కడ దేవుడు படிக்கிறோம். ఒక్కడే అని మనం చదువుతూ ఉన్నాము. அங்கே தேவன் ஒருவரே என்று படிக்கிறோம். చదవండి ఒకటి దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తియు దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయనే క్రీస్తు యేసను నరుడు. దేవుడు తండ్రి అయినటువంటి దేవునికి నరులైనటువంటి మనకు మధ్యవర్తి మన యొక్క యేసుక్రీస్తు. பிதாவாகிய தேவனுக்கும் நமக்கும் ஒரு மத்தியஸ்தராய் இருந்தவர் அவர் இயேசுவாய் இருக்கிறார். దేవుని పాపము చేసి మనము తండ్రి అయినటువంటి దేవునికి దూరముగా ఉంటిమే. நாம் எல்லாரும் ஏகமாய் பாவம் செய்து பிதாவாகிய தேவனுக்கு தூரமாய் இருந்தோம். ఆయన మన కొరకు తండ్రి అయినటువంటి దేవునికి మనల్ని సమీపస్తులుగా చేసేదానికి దేవుడు ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము నరావతారమునెత్తి భూలోకానికి వచ్చి ఆ నరావతారమునెత్తి భూలోకానికి వచ్చినటువంటి ఆ యొక్క వాక్యమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యోహాను 1వ అధ్యాయం 14వ వాక్యంలో చదువుకోండి. ఇప్పుడు వద్దు. ఆ వాక్యమే నరావతారం ఎత్తి దూరస్థులమైనటువంటి నరల్ని పరిశుద్ధమైనటువంటి తండ్రి అయిన దేవునికి సమీపస్తులుగా చేసేదానికి మధ్యవర్తిగా వచ్చినదే ఆ పరిశుద్ధుడైనటువంటి యేసు. நீங்கள் யோவான் சுவிசேஷம் 1ஆம் அதிகாரம் 14ஆம் வசனம் வீட்டிலே படித்துக் கொள்ளுங்கள். ஆதியிலே வார்த்தை இருந்தது, அது தேவனிடத்தில் இருந்தது, அந்த வார்த்தையிலே பூமியிலே ஒரு மனிதனாய் வந்தது, அந்த மனிதனாய் தேவன் நமக்கு அவிதமாக அது நமக்கும் தேவனுக்கும் ஒரு மத்தியஸ்தராய் இருந்து நாம் தேவனுக்கு நெருங்கி வர உதவி செய்தது. ఆ నరావతారం ఎత్తినటువంటి యొక్క వాక్యము అనబడినటువంటి యేసు ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన జీవితాన్ని చేసే తండ్రి యొక్క చిత్తాన్ని చేసే இந்த மனுஷ ரூபாய் வந்த இந்த வசனம் என்கிற தேவனாகிய இயேசுவே அவரே அவிதமாக நமக்கு மத்தியஸ்தராய் இருந்து இருக்கிறார். ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితమును చేసి ఆయన దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని చేసి அவர் அவிதமாக பரிசுத்தமான ஜீவித்தை செய்து அவர் பிதாவுக்கு ஒரு சித்தத்தை మన செய்திருக்கிறார். కొరకు ఒక నూతనమైనటువంటి జీవము కలిగినటువంటి మార్గాన్ని ఆయన తెరిచిరి. அவர் நமக்கு இந்த ஒரு புதிதான ஒரு பரிசுத்தமான வழியை நமக்கு திறந்தார். కాబట్టి ఆ నూతన మార్గములో కృపని మనం పొందుకొని அந்த ஒரு புதிய வழியிலே நம்ம கிருபையை பெற்றுக்கொண்டு మనకు దేవుని యొక్క చిత్తాన్ని యేసు ప్రభు చేసినట్టు మనము కూడా ఈ శరీరంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి. எப்படி இயேசுவன அந்த சரீரத்திலே தேவனுடைய சித்தத்தை செய்தாரோ அதே விதமாக நாம் கூட செய்வோமாக. దేవుని యొక్క చిత్తమును చేయవారు మాత్రమే దేవునికి సమీపముగా రాగలరు. தேவனுடைய சித்தத்தை செய்கிறவர்கள் மாத்திரமே தேவனுக்கு சமீபமாய் வர ఇంకా முடியும். ఏ విధముగా మనం దేవునికి సమీపముగా రాగలము అంటే இன்னும் எவ்விதமாக நாம் தேவனுக்கு சமீபமாய் வர முடியும் విశ్వాసము என்றால் చేత మనము దేవునికి సమీపముగా వస్తూ ఉన్నాము. விசுவாசம் மூலமாக கூட நாம் தேவனுக்கு சமீபமாய் வந்து మనము దేవునికి கொண்டிருக்கிறோம். సమీపముగా వచ్చుటకు நாம் தேவனுக்கு சமீபமாய் మనకు வருவதற்கு విశ్వాసమైనది అవసరమై ఉన్నది. நமக்கு விசுவாசம் என்பது தேவைப்படுகிறது. ఎఫెసీయుల 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. எபேசியர் 3ஆம் அதிகாரம் 12ஆம் வசனம் படியுங்கள். ఎఫెసీయులు 3:12 ఆయన యందలి విశ్వాసము చేత ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును ఆ. నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. மார்க்கு சுவிசேஷம் 11ஆம் அதிகாரம் 22ஆம் வசனம் படியுங்கள். అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి.
హల్లెలూయా. ఈ హల్లెలూయా. విశ్వాసము మనకు ఉన్న ఎడల இந்த விசுவாசம் நமக்கு இருக்குமே ஆகில் నిశ్చయముగా ఈ విశ్వాసం మనకున్న ఎడల ఇతరుల్ని క్షమించగల వారముగా మనం ఉందుము. இந்த விசுவாசம் நமக்கு இருக்கும் பொழுது நாம் மற்றவர்களை மன்னிக்கிறவர்களாயும் இருப்போம். కొంతమందిని మనం చూస్తే நாம் சிலரை பார்க்கும் பொழுது చచ్చినా క్షమించను, చచ్చినా మన్నించను, చచ్చినా నేను పోను రాను అంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎంతగా దేవుని కలిగి ఉన్నానో వాళ్ళు నిజమైనటువంటి దేవుని యొక్క పిల్లల దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు కారు. சிலர் சொல்வார்கள் நான் அவர் செத்தவர்கள் நான் மன்னிக்க மாட்டேன், அவர்களை பேச மாட்டேன், போக மாட்டேன், வர மாட்டேன் என்று சொல்வார்கள். இப்படிப்பட்டவர்கள் எப்படி தேவனுக்கு சமீபமாய் வர முடியும்? ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క విశ్వాసము లేని వాళ్ళే. இப்படிப்பட்டவர்கள் தேவனிடத்தில் விசுவாசம் இல்லாதவர்களாய் இருக்கிறார்கள். நாம் விசுவாசம் இல்லாதவர்கள் నిశ్చయముగా ఎంతటి వాళ్ళైనా క్షమించేటువంటి ఒక హృదయాన్ని మనం కలిగి ఉందాము. நமக்கு விசுவாசம் இருக்கும்போது எப்படிப்பட்டவர்களை நாம் மன்னிக்கிறவர்களாய் நாம் காணப்படுவோம். మనం క్షమించేటువంటి హృదయం మనకు లేని ఎడల இந்த மன்னிக்கிறதான ஒரு இருதயம் நமக்கு இல்லாமல் போனால் విశ్వాసం మనకు లేదని అర్థము. அந்த தேவகுமாரனுடைய விசுவாசம் நமக்கு இல்லை என்று தான் ఆ அர்த்தம். విశ్వాసము లేని ఎడల அந்த விசுவாசம் இல்லை என்றால் దేవునికి సమీపముగా రాలేము. நாம் தேவனுக்கு சமீபமாயும் வர முடியாது. ఇంకా మనము చూసినట్లయితే இன்னும் நாம் பார்க்கும் பொழுது ఎఫెసీయులు 2వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూస్తే ఎఫెసీయులు 2వ అధ్యాయం 18వ వచనం படிக்கும் பொழுது దేవునికి సమీపముగా ఏ విధముగా రాగలము అంటే దేవునికి సమీపంగా எப்படி వర முடியும் என்றால் ఆయన ద్వారానే మనము ఉభయులము అంటే ఇద్దరు ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునికి సమీపముగా రాగలము. ఎంతమంది పరిశుద్ధాత్మ పొంది ఉన్నారు? చేతులెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందలేదో చేతులెత్తండి. నేను ఎత్తలేదు, ఎత్తండి. ఎన్ని బొమ్మలు పరిశుద్ధాత్మ పొందలేదో చూడండి, అందరూ ఎత్తండి. అబ్బా ఎంత బాగుండవు బొమ్మ నువ్వు పవన రే. పరిశుద్ధాత్మ పొందుకో, ఎత్తండి. సిస్టర్స్ బొమ్మలు, అయ్యో మీరు పరిశుద్ధాత్మ పొందలేదా? ఈ 2 బొమ్మలను చూసుకోండి. ముందర కూర్చొని ఉండే ఈ 2 ఎత్తండి. చూడండి, వెనకాల ఉండే వాళ్ళు కనపడలే. వీళ్ళు మీ బ్రదర్స్ కాదు, బ్రదర్స్ మంచోళ్ళు. చెప్పినప్పుడు ఎత్తుతారు, చెప్పకపోయిన సిస్టర్లు చెప్పినా కూడా పాపం బ్రదర్సే ఎత్తుతారు. భయంకి సిస్టర్లు అప్పా హల్లెలూయా ఎత్తమంటే పాప మా బ్రదర్స్ నే మాటించక చూస్తా ఉండాలి. బొమ్మలు అంటే ఇక్కడ ముందు కూర్చొని ఉండే ఈ బొమ్మలు కూడా పరిశుద్ధాత్మ పొందలేదంట. వచ్చే వారం నేను మరలా అడుగుతాను, పరిశుద్ధాత్మ పొందలేదని చెప్పకూడదు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ పొందకపోతే దేవునికి సమీపముగా లేదని అర్థము. நீ பரிசுத்தமே பெறாமல் போவாயானால் நிச்சயமாக நீ தேவனுக்கு சமீபமாய் இல்லை என்று தான் அர்த்தம். మనము దేవునికి సమీపముగా ఉండాలి అంటే நாம் தேவனுக்கு சமீபமாய் வர வேண்டும் என்றால் పరిశుద్ధాత్మ మనకు అవసరము. பரிசுத்தாவி நமக்கு தேவைப்படுகிறது. ఆది ప్రేమ లేని ఎడల, நமக்குள்ள இந்த ஆதி அன்பு இல்லாமல் போனால், అభిషేకము లేని ఎడల, ஆதி అభిషేకం இல்லை என்றால், లేదా అభిషేకమే లేని ఎడల இல்லை అభిషేకమే இல்லை దేవుని మనం என்றால் అడగాలి. దేవుని కేట్క வேண்டும். ఆది ప్రేమలో నన్ను నడిపించు, కర్తవ్యనే ఆది విశ్వాసమును నాకు అనుగ్రహించు, ஆதி விசுவாசத்தை దైవ మీద యొక్క అభిషేకాన్ని నూతనపరచు. అభిషేకத்தை పుదిதாக ఈ செய்யும். విధముగా మనం చేసేదాని ద్వారా நாம் இவ்விதமாக செய்வதன் మనం மூலமாக దేవునికి సమీపముగా వస్తూ ఉన్నాము. நாம் தேவனுக்கு சமீபமாய் வந்து கொண்டிருக்கிறோம். లేని ఎడల இல்லை என்றால் మనము దేవునికి దూరముగా వెళ్తూ நாம் தேவனுக்கு ఉన్నాము. దూరமாய் போய் கொண்டிருக்கிறோம். కాబట్టి మనల్ని మనమే పరీక్షించి ஆகையால் చూసుకోవాలి. நம்மை பரிசோதித்து பார்க்க మనము வேண்டும். దేవునికి దూరముగా ఉన్నామా, సమీపముగా நாம் ఉన్నామా? தேவனுக்கு தூரமாய் இருக்கிறோமா, சமீபமாய் ఒకవేళ இருக்கிறோமா? నువ్వు దూరముగా ఉండేటువంటి గుంపులో ఉంటే நீ ஒருவேளை தூரமாய் இருக்க கூட்டத்தில் నువ్వు இருப்பாய் దేవునికి என்றால், ఎట్లా సమీపముగా రాగలవు అని మనం తలంచి మనం దేవుని సమీపముగా మనం நாம் వచ్చినాం தேவனுக்கு எப்படி தூரமாய் தேவனுக்கு சமீபமாய் வர முடியும் என்று நினைத்து நாம் தேவனுக்கு சமீபமாய் வருவோமாக మనకు ఆఖరి ఒక నిరీక్షణ ఉన్నది. நமக்கு ஒரு கடைசி ஒரு நம்பிக்கை இருக்கிறது. అదే మన నూతన యెరూషలేము సియోను అనబడినటువంటి దేవుని యొక్క రాజ్యమై ఉన్నది. அது புதிய எருசலேம் சீயோன் என்கிற தேவனுடைய నిరీక్షణ ద్వారా ராஜ்யமாய் నిశ్చయముగా నువ్వు అక్కడికి పోగలిగినటువంటి ఒక కృపని నువ్వు ఇప్పుడు ఉండగానే నువ్వు పొందుకోవాలి. நிச்சயமாக இப்பொழுது தானே அந்த கிருபையை நீ பெற்றுக்கொள்ள வேண்டும். అతి త్వరగా మన యొక్క దేవుడు రానై ఉన్నాడు. அது சீக்கிரத்தில் நம்முடைய தேவன் வர నా இருக்கிறார். యొక్క అడుగు తడబడకుండా నేను నడవాలి. நடைகள் தடமாடாமல் நாம் நடக்க నీ வேண்டும். ప్రాణం ఉన్నంత వరకు నీ యొక్క చిత్తాన్ని చేయాలి. என்னுடைய உயிர் இருக்கிற வரைக்கும் ஒரு சத்தியத்தை நான் செய்ய జీవితమంతా வேண்டும். నీకు ప్రేమగా என் జీవించాలి. ஜீவன் முழுவதும் அவருக்கு பிரியமாய் ஜீவிக்க బ్రతికినా வேண்டும். నీకు సమీపముగా
సమీపముగా ఉండాలి. நான் வீட்டிலிருந்தாலும் நான் உமக்கு பிரியமாய் ஜீவிக்க నేను வேண்டும். మరణించిన నీ యొద్దకు నేను రావాలి. நான் மரித்தாலும் உம்மிடத்திற்கே வர வேண்டும். ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకుందువు நீ గాక. இப்பொழுது தீர்மானம் எடுத்துக்கொள்ளுவாயாக. దేవుని యొక్క రాజ్యములో మనం చేరేదానికి మనం దేవునికి సమీపముగా நாம் ఉండాలి. தேவனுக்கு செல்வதற்கு அவருக்கு சமீபமாய் வருவோமாக. మనము దూరముగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే దేవునికి సమీపముగా వచ్చేదము గాక. நாம் தேவனுக்கு தூரமாய் இருந்தால் இப்பொழுது இந்த நொடியில் தானே தேவனுக்கு சமீபமாய் வருவோமாக. దేవుడు మనకు సహాయం చేయను గాక. தேவன் நமக்கு உதவி செய்வாராக. నా అడుగు తడబడకుండానే నడవాలి యేసునేను నీ అడుగు జాడల తప్పక నడవాలి యేసు నా అడుగు తడబడకుండానే నడవాలి యేసునేను నీ అడుగు జాడల తప్పక నడవాలి యేసు ఆనోకు నడచినలాగా నీకు ప్రియమోగా యేసు ఆనోకు నడచినలాగా నీకు ప్రియమోగా యేసు తీసేపు నడచినలాగా నడవాలి యేసు ఏ కీడు పాడలు వచ్చినా వెనుదీయగా నేను యేసేపు నడచినలాగా నడవాలి యేసు ఏ కీడు పాడలు వచ్చినా వెనుదీయగా నేను నీ పవిత్ర మాటలు స్మరించి పరిశుద్ధ మార్గం తలంచి పరలోక దేవుని ఎదుటనే నడవాలి అయ్యా నీ పవిత్ర మాటలు స్మరించి పరిశుద్ధ మార్గం తలంచి పరలోక దేవుని ఎదుటనే నడవాలి అయ్యా నా అడుగు తడబడకుండానే నడవాలి యేసునేను నీ అడుగు జాడ